హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మన కిచెన్లో అందరికీ ఎంతగానో యూజ్ అయ్యే రెసిపీ వచ్చేసి కర్రీ మసాలా పొడి. ఇలా మనం ఒక్కసారి ఈ పొడి చేసి పెట్టుకుంటే మనం చేసే వేపుడులోకైనా, కర్రీలోకైనా, మసాలా కర్రీలోకైనా రుచిగా మార్చే మ్యాజికల్ మసాలా పొడి. ఏ కూరనైనా సరే గుమగుమగా రుచిగా నోరూరించేలా చేయడంలో ఈ మసాలా పొడికి తిరుగులేదు. ఇలా ఓసారి ఈ మసాలా పొడిని ట్రై చేసి చూడండి. మీరు చేసే ఏ కూరైనా రుచిగా గుమగుమగా కడుపు నిండా తినేలా చేస్తుంది. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఆల్రెడీ గరం మసాలా పొడిని, బిర్యానీ మసాలా పొడిని పోస్ట్ చేశాను. మీలో ఎవరైనా ఆ రెసిపీని చూడని వారుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఓసారి చూడండి. మరి వంటలో రుచిని పెంచి ఈ కర్రీ మసాలా పొడి చేసి ఆ సింపుల్ తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 కప్పు వరకు ధనియాలను తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. మీతో మరొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ చూపించిన క్వాంటిటీతోనే మీరు మీ ఇంట్లో మసాలా పొడిని ప్రిపేర్ చేయండి. ఇలా ఒక 2 నిమిషాలు వేపాక మంటను లో ఫ్లేమ్లో పెట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ని ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ మిరియాలను, అలాగే 1/2 టీ స్పూన్ లేదా ఒక 10-11 యాలక్కులను, 1 టీ స్పూన్ వరకు లవంగాలను, అలాగే 2 చిన్న దాల్చిన చెక్కలను వేసి ఫ్రై చేయండి. ఇక్కడ చెప్పినట్టుగానే స్టెప్ బై స్టెప్ బాగా ఫ్రై చేయండి. అలాగే మనం ప్రిపేర్ చేసే మసాలాకు మెయిన్ ఏంటంటే ఈ ఫ్రై చేసే ప్రాసెస్ మీదే డిపెండ్ అవుతుంది. కాబట్టి మనం ఫ్రై చేసేటప్పుడు ఏ మసాలా కూడా మాడిపోకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే మనం ధనియాలను ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక 1/2 కప్పు వరకు జీలకర్రను తీసుకుందాం. అలాగే ఒక 1/2 కప్పు వరకు ఆవాలను తీసుకొని ఫ్రై చేయండి. అలాగే ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కడిగి తడారిపోయిన కరివేపాకుని వేసి ఫ్రై చేసుకుందాం. ఈ మసాలాలో యాడ్ చేసే కరివేపాకు అనేది తడి లేకుండా చూసుకోండి. ఇలా ఫ్రై చేస్తూ ఉండగానే కరివేపాకు అనేది క్రిస్పీగా అవుతుంది. అలాగే ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులను కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇందులోనే ఒక 3 బిర్యానీ ఆకుల్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసి తీసుకుందాం. ఇలా బిర్యానీ ఆకు తీసుకున్నాక 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇవన్నీ ఇలా బాగా రోస్ట్ చేశాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 10-11 ఎండుమిరపకాయలు కూడా తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాక వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సర్ జార్లోకి తీసుకుందాం. ఇందులోనే ఒక చిన్న టీ స్పూన్ వరకు పసుపుని, అలాగే మనం చేసే మసాలా పొడి అనేది త్వరగా పాడవకుండా ఉండడానికి ఇక్కడ నేను కొంచెం సాల్ట్ని తీసుకుంటున్నాను. అలాగే ఒక 10-12 వెల్లుల్లి రెబ్బల్ని వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ మసాలా పొడి మీరు కావాలంటే మరీ మెత్తగా గ్రైండ్ చేయొచ్చు, లేదా ఇలా ఇక్కడ చూపించినట్టుగా కాస్త బరకగా అయినా తీసుకోవచ్చు. అది మన ఇష్టానికి అనుగుణంగా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే లైట్గా ఇలా పొడి చేసి తీసుకున్నాను. చూడండి, కలర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా చేసిన మసాలాను మనం వెంటనే స్టోర్ చేయకుండా మసాలా అనేది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. అంటే మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చల్లారాక గ్రైండ్ చేసినప్పటికీ కూడా గ్రైండ్ చేసేటప్పుడు మళ్ళీ మసాలా పొడి అనేది కాస్త వేడవుతుంది. కాబట్టి ఆ వేడి కూడా తగ్గిపోయాక ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే 3 నుండి 4 నెలల వరకు ఈ కర్రీ మసాలా పొడిని యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఎక్కువ రోజులు ఈ కర్రీ మసాలా పొడి స్టోర్ చేసుకోవాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 5 to 6 months అయినా ఈ మసాలా పొడి అనేది పాడవకుండా ఉంటుంది. అలాగే ఈ మసాలా పొడిని యూజ్ చేసేటప్పుడు తడి చేతులు కానీ లేదా తడి స్పూన్స్ కానీ పెట్టకుండా బాగా యూజ్ చేసుకోండి. అయితే ఈ మసాలా పొడిని మనం కూరలో ఎలా వాడాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అంటే, మనం చేసే మసాలా కర్రీలో అయినా లేదా ఫ్రైలోకైనా ధనియాల పొడిని వేస్తుంటాం కదా, ఆ ధనియాల పొడి ప్లేస్లో ఈ మసాలా పొడిని తీసుకోవాలి. మీరు కావాలంటే ధనియాల పొడిని యాడ్ చేయొచ్చు, లేదా వేయకుండా కూడా డైరెక్ట్గా ఈ ఒక్క పొడి వేసినా కానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే క్వాంటిటీ వైజ్ చెప్పాలంటే
మనం ఒక పావు కేజీ వరకు కర్రీని ప్రిపేర్ చేస్తుంటే ఒక చిన్న టీ స్పూన్ ఈ మసాలా పొడిని యాడ్ చేస్తే సరిపోతుంది. మనం చేసే కర్రీ క్వాంటిటీ పెరిగిన కొద్దీ ఈ మసాలా క్వాంటిటీని కూడా కొంచెం పెంచుకొని వేస్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, తక్కువ టైంలోనే ఎంతో ఫ్లేవరబుల్గా ఇలా మసాలా పొడిని ట్రై చేసి మీరు చేసే కూరను మరింత టేస్టీగా మార్చుకోండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కూడా కింద కామెంట్లో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఫాలో అవ్వండి శ్రావణి కిచెన్ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.